ఈ యాడ్ చూడండి. ఏంజెల్ వన్ స్టాక్స్ మ్యూచువల్ ఫండ్ ఏంటంటే ఈ ట్రేడ్ యాప్స్ నేను చూసా కొంతమందిని మహిధర్ వైబ్స్ అని యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు కదా. ప్రతి వీడియోలో పెట్టి చేస్తారు. వీళ్ళకి తెలియదు సావదు. తెలిసి కూడా చేసేవాళ్ళు ఉంటారు. మరి ఈ మహిధర్ అని అతనికి తెలుసో లేదో నాకు తెలియదు కానీ లోపలికి దిగినాక ఉండింది అసలు అసలు సంగతి. ఇక్కడ ఏంటంటే చాలామంది ఈ ట్రేడింగ్ నేర్పుతాము, మీకు స్టాక్ నేర్పుతాము అని చెప్పి దింపుతారు మిమ్మల్ని. వాళ్ళకి కావాల్సిన వాటిలోనే పెడతారు. ఫోర్స్ చేస్తారు కూడా మీకు తెలియకుండానే. మిమ్మల్ని ఇట్లా ముగ్గుల్లోకి దించడం, ఆడుకోవటం, డీమ్యాట్ అకౌంట్ చేయించుకోండి అది ఇది అని చెప్తారు. ఇంక అక్కడి నుంచి మీకు తెలియకుండానే మీ ఆటోమేటిక్గా వెళ్ళేటట్టు పెడతారనమాట. ఇప్పుడు చీటీ ఫండ్లోంచి ఎంతమంది మోసపోతున్నారు. ఇది అప్గ్రేడెడ్ వర్షన్ అనుకోండి. కాకపోతే ఇంకా ఎక్కువ దారుణంగా పోయింది. సో ఏంటంటే తొందరపడి మీకు తెలియని దాంట్లో దూకొద్దు. ఏ బిజినెస్ అయినా మీకు అవగాహన వస్తే, తెలిసిన వాళ్ళ ద్వారా అవగాహన వస్తే జాగ్రత్తగా ఆ తర్వాత పెట్టుబడి పెట్టండి. ఏం తెలియకుండా దిగారనుకో సర్వనాశనం అనమాట. తెలుసుకోండి ముందు, తెలుసుకొని ఆ తర్వాత దిగండి. ఇప్పుడు ఏదన్నా ఎవరన్నా మీకు ఫోన్ చేసి మీకు ఇట్లా డబ్బులు వచ్చినాయి అంటే ఊరకనే రావు కదా. ఎందుకు వచ్చినాయి అని అడుగుతారు. ఏందని అడుగుతారు. కక్కుర్తి పడి వచ్చినాయి అది ఇదని మీకు మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ మొత్తం ఇచ్చేసారనుకో వాడు క్షవరం చేస్తాడనమాట. సో ఏదైనా జరిగినప్పుడు ఆలోచించండి ముందు ఎందుకు జరుగుతుంది ఇది అనేది. కొంచెం